ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామి, అబద్ధాలు చేయకుండా, పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు. సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు వసూళ్ల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడిపాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయనా, ఈ 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామి, మృత్యువుని ఎదురుగా ఉంచుకొని ఎలా పాపం చేయగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా. మీ ఇంట్లో ఈవేళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నీవే జవాబు చెప్పు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మర్చిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ. దశరథం తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతను 12 ఏళ్ల కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. దశరథం తోటలో పనిచేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు, మనం ఇక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదలలేదు. నాన్న, ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయింది. దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు, గట్టిగా అరిచాడు రాము. రాము తెలివితేటను పరీక్షిస్తున్న దశరథం, బాబు, మళ్ళీ ప్రయత్నించు, నీ బలాన్నంతటిని ఉపయోగించు, ఎలాగైనా ఆ రాయిని పెకిలించు, తొలగించు అంతే బిగ్గరగా అడిచారు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు దశరథం. నేను నీ బలాన్నంతటిని ఉపయోగించని చెప్పానా లేదా ప్రశ్నించాడు దశరథం. ఏడుస్తూనే రాము, అవును నాన్న, కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను, కానీ రాయి కనీసం కదలను కూడా కదలలేదు అన్నాడు. రాము, నీవు నన్ను మర్చిపోయావు నాన్న, నీవు నాకు సహాయం కోరవచ్చు కదా. నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేల్మని మెరిసి ఏడుపు దానంతట అదే ఆగిపోయింది. తండ్రి సాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. బీర్బల్ శాకాహారి, మద్యము మాంసము ముట్టుకోడు. ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్కు ఒక కోడిని బహుమానంగా ఇవ్వాలని కోరిక కలిగింది. ఆ రోజు దర్బార్లో అందరి ముందు, బీర్బల్, నీకు ఒక బహుమతి ఇస్తాను, అది తినదగినదే, మరి నువ్వు తింటావా అని అడిగాడు. చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి ఉంటుంది. ఈసారి తనను ఎందులోనూ ఇరికించాలనుకుంటున్నారు అని ఒక క్షణం ఆలోచించి, బీర్బల్, ప్రభు, మీరు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడు ధర్మం అన్నాడు. తీసుకోవడం కాదయ్యా, తింటావా లేదా బాగా ఆలోచించి చెప్పు, తర్వాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా అన్నాడు అక్బర్. అన్నమాట మీదే నిలబడతాను ప్రభు, మీరిచ్చేది ఏదైనా ఎలాగైనా తింటాను అని బదులిచ్చాడు బీర్బల్. అక్బర్ వెంటనే సేవకుని చేతి నుంచి కోడిని తెప్పించాడు. ఈ కోడి నువ్వు తింటావా బీర్బల్ని అడిగాడు అక్బర్. తప్పకుండా ప్రభు, మీకు ముందే సెలవిచ్చాను, ఎలాగైనా తింటానని అన్నాడు బీర్బల్. అక్బర్తో పాటు సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపడు, నువ్వు శాకాహారివి కదా, కోడిని ఎలా తింటావు అన్నాడు అక్బర్. అవును ప్రభు, నేను శాకాహారిని. నేను కోడిని కోసుకొని తినను, అమ్ముకుని తింటాను. ముందే చెప్పాను కదా ప్రభు, ఎలాగైనా తింటానని ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్. ఆయన మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలోని వారంతా గట్టిగా నవ్వారు. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు
దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం, నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండాగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. ఒక ఊళ్ళో ఆస్తిపరులైన అవ్వ ఉండేది. ఆవిడకు 10 ఏళ్ల మనవరాలు ఉండేది. మనవరాలిని వల్లమాలిన అదుపులో ఉంచేది. ఎక్కడికి పోనిచ్చేది కాదు. ఇంటికొచ్చిన పిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు. అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడు గట్టిగా ఈ ముసలిది మొండ చచ్చినా బాగుండు అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ మనవరాలు చిలుక కూడా ఉంది. దాన్ని మనవరాలు పెంచుతూ ఉండేది. కొద్ది రోజుల్లో ఆ చిలుక కూడా మనవరాలు మాటికి అనుకునే మాటలు నేర్చుకుంది. ముసలమ్మ స్నేహితురాళ్ళు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలముండ చచ్చినా బాగుండు అనేది. ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది. దానికి అటువంటి మాటలు ఎట్లా పట్టుబడింది అవ్వకు తెలియలేదు. మనవరాల మీద అవ్వకు అనుమానం పోలేదు. ఎందుకంటే తన ఎదుట మనవరాలు ఎంతో అమాయకురాల్లా కనిపించేది. అస్తమానం చిలుక ఈ ముసలముండ చచ్చినా బాగుండు అంటే దాని చేత ఈ దుర్భాషలు మానిపించడం ఎట్లాగో అవ్వకు తెలియలేదు. అందుకని పొరుగున ఉన్న ఒక సద్బ్రాహ్మడి ఇంటికి పోయి శాస్త్రులు గారు
మా ఇంట్లో చిలుక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటోంది, దానికి దురలవాట్లు పోగొట్టి 4 మంచి మాటలు నేర్పండి అని అడిగింది. దానికి శాస్త్రులు గారు దీర్ఘంగా ఆలోచించి, ఇలా అనండి, దాందేముంది, ఒక పని చేద్దాం. మా ఇంట్లో ఒక చిలక ఉంది, అది అన్ని మంచి మాటలే మాట్లాడుతుంది. 4 రోజులు మీ చిలక్కి మా చిలకతో పొత్తు కలిపితే మీ చిలక మా చిలక దగ్గర నుంచి ఆ 4 మంచి మాటలు నేర్చుకోవచ్చు అంది. బాబు మీ చిలక 4 రోజులు అరువిత్తురు అంది అవ్వ. దానికే భాగ్యం అన్నాడు శాస్త్రులు గారు. అవ్వ శాస్త్రులు గారి చిలకను తెచ్చి తన మనమరాలు గదిలో ఉన్న పంజరంలో చిలకతో పాటు ఉంచేసి ఒక నిట్టూర్పు విడిచింది. ఇంతలోనే ఇంటి చిలక, ఈ ముసలముండ చచ్చినా బాగుండును అన్నది ముక్కు గీసుకుంటూ. వెంటనే శాస్త్రులు గారి చిలక ఇంటి కప్పు చేసి తదాస్తు, నీ అభీష్టం సిద్ధించుగాక అన్నది. అవ్వ ఇది విని మండిపోయింది. పంజరం తెరిచి 2 చిలకలను వదిలిపెట్టేసింది. పోయి చావండి అని తిట్టింది. కథ సమాప్తం. వేసవికాలం సుందరవనం అనే అడవిలో ఒక జింక పిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక ముసలి ఉందన్న సంగతి ఆ జింక పిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగగానే వెంటనే ఆ ముసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడు అది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని ముసలితో, ఓ ముసలి మామ, నీకు అస్వస్థగా ఉన్నట్లు తెలిసింది, దానికో మందు చెబుతాను, నన్ను వదిలిపెట్టు అంది. మొసలి నిజంగానే బాధతో బాధపడుతోంది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి, నీకు నా రోగం గురించి ఎలా తెలుసు అని అడిగింది. నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది అని చెప్పింది జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అది, అదిగో ఆ నక్కను తింటే నీ రోగం మాయమవుతుంది, దాన్ని పట్టుకో అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టి మొసలి ఒడ్డుకు చేరిన జింకపిల్ల బతుకుజీవుడా అనుకుంటూ ఎగిరి ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరిగెత్తింది. బుజ్జి నక్కకు ఆ మడుగులో ముసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అది నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడు ఆ ముసలి బుజ్జి నక్క కాలును పట్టుకుని, నా రోగం నీ మాంసం మందను, ఆ జింకపిల్ల నీ మాంసమందే ఉందని ఆ జింకపిల్ల చెప్పింది, నిన్ను తిని నా రోగం పోగొట్టుకుంటాను అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా, అయ్యో నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను, నన్ను తిన్నవారికి కూడా వ్యాధి సోకుతుంది, కావాలంటే ఇదిగో ఈ ఒడ్డు మీదనున్న తోడేలు పిల్లనడుగు అంది. అప్పుడు మొసలి, ఈ నక్క చెప్పింది నిజమేనా అంటూ తోడేలును అడిగింది. అవును నిజమే అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క, నీ రోగానికి సరైన మందు వైద్యుడైన ఎలుగుబండి చెబుతుంది, దాన్ని అడుగు అంది. దాంతో బుజ్జి నక్కను వదిలేసి మొసలి వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలోనే ఎలుగుబంటి వచ్చింది అక్కడికి. మొసలి తన రోగాన్ని, దాని మందును అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు కనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి. తర్వాత ఎలుగు, మామ ఈ బుజ్జి నక్కను వింత వ్యాధి ఉందట నిజమేనా అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి, దానికి ఆ వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చింది, ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా అంది. మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే అంది మొసలి. దానికి అది ఊతపదం, ఏం మాట్లాడినా అది అవును నిజమే అంటుంది ఆ జింకపిల్ల. బుజ్జి నక్క తెలివిగలది, ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటం ఏమిటి? రేపొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా. చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని వాటి జోలికి వెళ్ళొద్దని మృగరాజు సింహం జంతువులన్నిటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇక నుంచైనా వాటి జోలికి వెళ్ళకు. అదిగో ఆ చెట్టు పళ్ళను తిని కడుపు నింపుకో, అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంది ఎలుగుబంటి. ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ ముసలికి చిక్కుతున్నాయి. మరి కొన్ని కొలలను తవ్వించి జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.